ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, యువతి యువకులారా, జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనుకునే వారికి టైం మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ వీటి గురించి చాలామంది పాఠాలు చెప్తూ ఉంటారు. కొన్ని సూచనలు చేస్తాను, అయితే వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూస్తూ మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఆల్ ద బెస్ట్. సాయిబాబా స్తూపం. ఈ సాయిబాబా స్తూపంలో 60 కోట్ల ఈ సాయిబాబా నామాలు నిక్షిప్తం చేస్తున్నారు. ఇక్కడ చేశారు. ఇందులో ఇంకా 48 కోట్లు ఇందులో పెడతారు. మొత్తం 108 కోట్లు ఇందులో పెడతారు. ఎవరంటే చూద్దురు కానీ. గురు పౌర్ణమి రోజున ఇదిగో ఈ విధంగా ఎందుగలడు అందులేడని సందేహం వలదని ఆయన ఆఫీస్ పని చూసుకుంటున్నారు. ఇప్పుడు శుభ్రం చేస్తున్నారు నేల. అవును, అదేదో జిగురులా అంటుకుంటే దాన్ని తీస్తున్నారు ఆయన. ఈ స్తూపం ఉందరు ఇందాక, ఆ స్తూపంలో పెట్టడం కోసం ఆ తల్లులు వాళ్ళు ఎవరు రాశారో కానీ నిజంగా వారందరికీ హ్యాట్స్ ఆఫ్. స్తూపం తయారు చేసేటప్పుడు మీరు రివర్స్లో వెళ్తుంది. ఇది గమనించారు కదా. ఈయనొక రైతు. అవును, ఈయనొక రైతు. ఆఫీస్ ఆయనది. మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు ఆయనే పెడుతున్నాడు. అవును, గౌకని కెమెరాకు చూశాడు ఆయన. స్తూపాన్ని తయారు చేయటానికి మొట్టమొదట ఇవి చూశారు కదా, ఇది మెట్లు. ఏం మాత్రం ఖాళీ దొరికినా సాయికోట్ రాసుకుంటూ కూర్చుంటారు వీరు. వంట పాత్రలు పెట్టడం కోసం అక్కడ నిచ్చెన పెట్టారు. వంట పాత్రలు పెట్టడం కోసం నిచ్చెన పెట్టారు. ఇక్కడ చూడండి, నీరు ఆయనే తుడుస్తున్నారు. ఖాళీ దొరికింది కదా అని రాసుకుంటున్నారు. కరెంటు పోతే ఆ ఎలక్ట్రీషియన్, ఆ తర్వాత ఆయన ప్రేయర్. ఇదే ధ్యాన మందిరం. కుర్చీలు ఆయన సర్దుకుంటాడు. ఇది ఆయన కట్టించిన గుడి. ఇది బల్లిపాడు గ్రామం. సీతారామలక్ష్మణ సమేత హనుమంతుడు. ఈ సాయిబాబా గుడికి ఎదురుగుండా చిన్న రామాలయం. అందులో ఉన్నాయి ఈ విగ్రహాలు. సాయిబాబా వారి ఫోటో షిరిడీలోది, ద్వారకామాయి. ఈ చివరి వారు సాయిబాబా వారు. ఇక్కడ చూశారు కదా మెట్లు. వేసవికాలం కాళ్ళు కాలుతున్నాయని చెప్పేసి వీరు మ్యాట్లు పట్టుకొచ్చి దాని మీద పరిచారు. దాన్ని అడ్జస్ట్ చేస్తూ మళ్ళీ ఏం చేస్తున్నారంటే అక్కడ పరుస్తున్నారు. భక్తుల కోసం వీరు చేయని పని అంటూ ఏమీ లేదు. ఈ యొక్క గుడిలో అద్దాలు బిగించేటప్పుడు, అవును, ఇందుగలడందులేడన్న సందేహము వలదు అనే ఒక పద్యం ఒకటి ఉంది. అలా ఉంది ఇది. ఇసుక జల్లిస్తూ ఆయనే ఫిబ్రవరి 7వ తారీఖున విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత భజన. వీరు బాబా గారు. మనం ఇందా చూసాం, మళ్ళా చూద్దాం. వీరి గైడ్లైన్స్లోనే గుడి తయారైంది. ఇక్కడ పెళ్ళి కూడా
చేశారు. ఇది హారతి సమయం. ఇది బాబా, ఈయన ఆ గుడిలోనే బాబా. ఈ యొక్క గుడిలో ప్రతి ఇసుక రేణువులో ఈ రమణాజీ ఉన్నారు. గోదావరికి వెళ్ళి ఇసుక తీసుకొచ్చి ఈ పునాదులు నింపారని ఇక్కడ చెప్పబడింది. స్కూటర్ చూశారు కదా, ఆ స్కూటర్తో. బల్లిపాడు గ్రామం చుట్టుపక్కల పొలాలు ఇవి. ఆయన నిర్మాణం చేసిన గుడి ఇది. ఫిబ్రవరి 7వ తారీఖున లైటింగ్. ఈ గుడి అణువణువు ఆయన ఉన్నారు. రమణాజీ ఆయన పేరు. నేను మీకు చెప్పాను ధ్యానము తపస్సు గురించి అని. దాని గురించి చెప్పే ముందు ఈ రమణాజీకి తీరని కోరిక ఒకటి ఉండిపోయింది, సంతానం. దానికోసం వీరు ఎవరి సలహానో పట్టుకుని సాయిబాబాకు మొక్కితే వారికి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పుట్టిన తర్వాత రమణాజీ సంపూర్ణంగా బాబాకి భక్తులయ్యారు. దగ్గరగా 15 సంవత్సరాల క్రితం నుండి సాయికోటి వ్రాయటం మొదలుపెట్టారు. వీరు వ్రాస్తూ ఇంకా ఎంతోమందిని ప్రోత్సహించి ఈ సాయికోటి వ్రాయించారు. ఇందాక మనం చూసాం కదా స్తూపం. ప్రస్తుతానికి 60 కోట్లు ఉన్నాయి. ఇంకా 48 కోట్లు వ్రాయిస్తున్నారు. ఇది వారి కోరిక తీరటం. నెక్స్ట్ ఆయన చేసింది తపస్సు. ఇకపోతే ధ్యానం. ధ్యానం అంటే ఎక్కడో ఒక మూల కూర్చుని కళ్ళు మూసుకోవటం కాదు. ఆయన ధ్యానం ఏంటి? అవతల ఆ యొక్క నామాలు పూర్తి చేయటం. తర్వాత ఇటు సంసారాన్ని చూసుకోవాలి, అటు వ్యవసాయాన్ని చూడాలి. తర్వాత ఇక్కడికి వచ్చే గుడి నిర్వహణ చేయాలి. ఈ గుడిలో ఎవరికైనా ఏమన్నా అసౌకర్యం కలిగితే అది సౌకర్యాన్ని కల్పించాలి. ఇన్ని చేస్తున్న ఆయన నేను చూసినప్పుడు నాకెందుకో ఇది ధ్యానము అనిపించింది. అంటే ధ్యానం అంటే ఆ కోటి నామాలు రాయటం మీద ధ్యానం ఉంటుంది, సాయిబాబా మీద ధ్యానం ఉంటుంది అనుక్షణము. అవును, ఈయన సాయిబాబా గురించి చాలా ఎక్కువగా వింటూ ఉంటారు. ఆకాశం ఎప్పుడు నిండుగా ఉంటుంది, గులాబీ వికసిస్తుంది, కానీ దానికి ముళ్ళు ఉంటాయి. గుడి తయారయ్యేటప్పుడు శిల్పులు తయారు చేస్తున్నది. గుడికి రంగులు లేవు, ఏమీ లేవు. వాట్ వాష్ చేయబడింది అప్పుడు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. సాయిబాబా వారు పిచ్చుకని కాలికి తాడు కట్టి తన దగ్గరికి లాక్కుంటారా అని భక్తులు చెబుతూ ఉంటారు. నమ్ముదాం. రాత్రివేళ బాబా గుడి చూశారు కదా, ఈ నీళ్లు కుండీ పెట్టారు, ట్యాప్ వేశారు. ట్యాప్ దగ్గర చూశారు కదా రాళ్ళులో డ్రైన్ ప్రమాదం అని చెప్పి వారు ఏం చేశారంటే రమణాజీ భక్తుల క్షేమం కోసం చూడండి రాళ్ళు తయారు చేసి ఆయన సిమెంట్తోను ఆ యొక్క డ్రైన్ పైన పెట్టడం కోసం ఆయన కష్టపడ్డాడు. ఇది గురు పున్నమి రోజు, ఆ రోజు వంటలు జరుగుతున్నాయి. నేను వారు ఈ ట్యాప్ దగ్గర కడుక్కోమన్నప్పుడు నేను కడుక్కుండేవాడిని కాదు, ఎందుకంటే ప్రమాదం అని. ఈ యొక్క సంక్షేమం, వారు భక్తుల యొక్క సంక్షేమాన్ని చూడటం కోసం ఎప్పుడూ ఏదో ఒకటి సౌకర్యాన్ని కల్పిస్తూనే ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు రమణాజీ. ఒక మనిషి జీవితంలో టైం మేనేజ్మెంట్ ఏ విధంగా, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, వారు రైతులు, వారి తీరని కోరిక ఏమిటంటే సంతానం. పాప ఆయన చాలా ఇబ్బంది పడ్డారు. కొడుకు పుట్టిన తర్వాత ఆయన సాయిబాబా భక్తులయ్యి ధ్యానం చేస్తూ
అంటే అంతకుముందు తపస్సు చేశారు కొడుకు కోసం. ధ్యానం చేస్తూ భక్తుల సౌకర్యార్థం అనేక పనులు ఇక్కడ చేస్తూ, మార్పులు చేస్తూ, ఎన్నో చేస్తూ ఆయన తిరిగి ఆ సాయినామాన్ని వ్రాస్తూనే ఉన్నారు. ఖాళీగా ఉంటే సాయినామాన్ని వింటూ ఉంటారు. వారు చేసే దీన్నే టైం మేనేజ్మెంట్ అంటారు. ఆయన ఏం చేస్తున్నారు? రామకోటి అన్నది అర్జెంటుగా ఇచ్చేది కాదు కాబట్టి సంసారి, ఆయన కర్మయోగి. ఆయన చేసే పనులు చేసుకుంటూ 5 నిమిషాల సమయం దొరికితే చాలు గబగబా వెళ్ళి రామకోట రాసుకుంటూ కూర్చుంటారు. అనవసరంగా ఆయన మాట్లాడరు. నేను గమనించాను. అనవసరమైన మాటలు నేను ఎక్కడ వినలేదు. అందుకే మీ కిందక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాళ్ళు తపస్సు, ధ్యానము అంటే ఎక్కడో హిమాలయాల్లో చేయక్కర్లేదు. మీ చుట్టుపక్కల కూడా కొంతమంది ఉంటారు. వారిని గమనించండి. వారు మీతో ఎక్కువగా మాట్లాడరు. ఎందుచేతంటే వారి మనస్సులో ఎప్పుడూ ఈ యొక్క ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మరి ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ గుడి బల్లిపాడు తాళ్లపూడి మండలంలో ఉంది. రమణాజీ యొక్క కోరిక ఇది చక్కగా తీరింది. అందుకే వారిని నేను సాయిబాబా వారు పిచ్చికి కాలుకి తాడు కట్టి తన దగ్గరికి ఎలా లాక్కుంటాడన్నారో ఆ విధంగా లాక్కున్నారని నేను మీతో అంటున్నాను. అంటే ఇటువంటి భక్తుల వల్ల ఆ సద్గురుకి మంచి పేరు వస్తుంది. అవును, సద్గురు ఏం చేశాడంటే షిరిడి ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశం అనరించినంతనే సుఖ సంపదలు పొందగలరు. ఈ భౌతిక దేహానంతరము సైతము నేను అప్రమత్తుడను. నా భక్తులకు రక్షణ నా సమాధి నుండియే వెలువడుచుండును. నా సమాధి నుండియే నా మానుష్య శరీరము మాట్లాడును. నన్ను ఆశ్రయించిన వారి శరణు జొచ్చిన వారిని రక్షించుటే నా కర్తవ్యం. నా ఎందెవరికి దృష్టి కలదో వారి అందే నా కటాక్షం. మీ భారములను నాపై బడవేయుడు, నేను మోసేదను. నా సహాయము కానీ సలహా కానీ కోరిన తక్షణమే వసంగ సంసిద్ధుడు. నా భక్తుల ఎంట లేమయను శబ్దమే పడచోపును. నా సమాధి నుండియే నేను సర్వకార్యములను నిర్వర్తించగలను. ఒక్కసారి మనం అలాగా బయటికి వెళదాం. మరొక్కసారి మనం ఈ యొక్క స్తూపాన్ని దర్శించుకున్నాం. అవును కదూ? రండి బయటికి వెళ్ళి గుడి దగ్గరికి టోటల్గా చూద్దాం. సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. చూశారుగా కాలకండ. ఇలా వెళ్ళి ఇలా పైకి వెళ్ళాలి. రమణాజీని నేను కోరిన విషయం ఏమిటయ్యా అంటే దయవుంచి కళ్ళ విషయం జాగ్రత్తగా చూసుకోమని. అలాగే ఆయన జోడు మానేశాడు, కానీ దాన్ని కూడా వాడుకోమని. ఎనేహో మనం ఈ రోజున ఈ యొక్క సాయిబాబా ధ్యాన మందిరంలో ఉన్నాం. వారి గురించి పుస్తకాలు ఇవన్నీ ఇది వారిది. వారు వ్రాసుకుండేది ఎక్కడ వ్రాసుకుంటూ ఉంటారు. పాపం చిరుతిళ్ళు తింటూ ఉంటారు, ఎందుకంటే టైం లేక. ఎనీహౌ హ్యాట్స్ ఆఫ్ టు రమణాజీ అండ్ వాట్ ఈస్ దట్, మనం అందరికీ సాయిబాబా భక్తులందరికీ వందనాలు సమర్పిస్తూ ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, జై శ్రీ సాయిరామ్, నమో నమః. థ్యాంక్ యూ వెరీ మచ్.